ఈ సమయంలో వాక్య ధ్యానానికి చూడండి, తీతు పత్రికలో 2వ అధ్యాయం 11వ వచనము నుంచి. సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, మొదటి వచనం అది. తర్వాత మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకి బోధించుచున్నది. ఈ వాక్య ధ్యానంలో మనం ముందుకు వెళ్తా ఉన్నాం కాబట్టి మొట్టమొదటి వచనాన్ని చూసుకుంటే, సమస్త మనుషులకు 11వ వచనం, రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మాట్లాడుతుంది అని చెప్తా ఉన్నాడు ఇక్కడ. ఉదయకాలం కూడా గూగుల్ మీట్లో ధ్యానం చేసాం, మరొకసారి దీన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. అందుకని రక్షణకరమైన కృప, మనము కృప అనేటువంటిది ఏంటంటే దేవుని యొక్క అనుగ్రహం అన్నమాట. ఉదాహరణకు చూస్తే కృప గురించి చాలా మార్లు దేవుని వాక్యంలో రాయబడ్డది. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదవండి. ఆదికాండం 6:8. కృప అంటే కొంచెం వివరించడానికి మనం ముందుకు వెళ్తే, లోకమంతా కూడా దేవుని సన్నిధిని చెడిపోయింది. అది ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాం. మనుషులందరూ కూడా దేవుని దృష్టికి తమ మార్గాలు చెరిపివేసుకొని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు నడవటం, బలాత్కారం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అందుకని దేవుడు ఆ లోకాన్ని, అప్పుడు ఉన్నటువంటి ఆ జనాంగాన్ని, మనుషులతో పాటు ఉన్నటువంటి జీవరాశులన్నింటినీ కూడా నాశనం చేయడానికి నిర్ణయం తీసుకున్నాడు. అది దేవునికి న్యాయమే. ఎందుకంటే దేవుడు వీటన్నిటినీ న్యాయము తీర్చవలసిన వాడు. ఆయన తప్పనిసరిగా మనుషులందరికీ కూడా న్యాయకర్త అయి ఉన్నాడు. సర్వభూమిని ఆయన పరిపాలన చేసి ఆయన చెడ్డదాన్ని నాశనం చేయటం, మంచిదాన్ని, మేలైన దాన్ని సమకూర్చడం ఆయన పనే. అందుకని ఆయన నాశనం చేయటానికి, బాగు చేయటానికి, నిలబెట్టడానికి అన్నిటికీ కూడా సమర్థత కలిగిన వాడు దేవుడంటే ఆయన. అందుకని ఇప్పుడు దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఈ ప్రజలందరూ కూడా ఇలాగున్న చెడిపోయి అసహ్యకార్యాలు చేస్తూ, దౌర్జన్యం పెరిగిపోయింది, నీతి లేదు, నియమం లేదు, ఇంకా తమ మార్గాలు, దేవుడు నియమించిన మార్గాలు చెరిపేసుకున్నారు. అందుకని దేవుడు ఏం చేశాడంటే, చూచి అసలు మనుషులను చేసినందుకు కూడా ఆయన చాలా బాధపడ్డాడంట. అది సంతాపపడినని ఉంటుంది అక్కడ వాక్యంలో చూస్తే. ఆ తర్వాత చాలా కఠినమైన నిర్ణయాలే తీసుకున్నాడు ఆయన. అప్పుడు మానవుని యొక్క ఆయుస్సు తగ్గించబడ్డది కూడా. అప్పటి వరకు మెతూషల, ఇంకా అంతకుముందు ఉన్నటువంటి ఆదాము, కయ్యూను, వీళ్ళందరూ 1000 సంవత్సరాలు బ్రతికేవారు. అంటే ఒక 100 కాదు, 200 కాదు, 900, 800, 700, దగ్గర 1000 దగ్గర వచ్చేసేవారు. అప్పుడు దేవుడు తీసుకున్న నిర్ణయంలో, ఇది నరులు కేవలం నరమాత్రులు అయ్యండి ఇలా ఉన్నారు కాబట్టి వీరి అక్రమం భూమి మీద పెరిగిపోతుంది కనుక ఇక వారి ఆయుస్సును తగ్గిస్తానని దాన్ని 100కి తీసుకొచ్చాడు. ఎప్పుడు? ఆదికాండము 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి 100 ఏండ్లగునని దేవుడు 1000, ఇంకా 1000 వెళ్లకుండా కట్ చేశాడు అక్కడ. తర్వాత ఇంకొక నిర్ణయం తీసుకున్నాడు ఆయన. ఏం చేశాడంటే, అక్కడ ఉన్నటువంటి మానవులంతా కూడా నాశనం చేయబోతున్న సందర్భంలో తన కృపను చూపించాడు. ఎవరి ఎడల అంటే నోవాహు ఎడల. ఇంకా ఆయన తీసుకున్న నిర్ణయంలో జలప్రళయాన్ని రప్పించి ఈ భూమిని అంతా కూడా శుద్ధి చేయటం, ఈ భూమిని అంతా కూడా అబాలిష్ చేయటం, ఒక నూతనంగా స్థాపించడం, పాతదాన్ని మొత్తం తీసివేసి. ఆ క్రమంలో మరి నోవాహుని దేవుడు కృప చూపించాడని ఈ వాక్యంలో రాయబడింది.
అందుకని నోవహు కృప పొందినవాడైనంటే ఏంటి కృప అంటే, ఆయన సర్వలోకాన్ని నాశనం చేయబోతున్నప్పుడు తన కృప ఏం చేసిందంటే, నోవహు అనేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నోవహుని వీటి నుండి, ఆ యొక్క దేవుని యొక్క కోపము నుండి, ఈ ప్రపంచం నాశనం కాబోతుంది, ఆ నాశనం నుండి తప్పించడానికి దేవుడు నోవహు మీద కృప చూపించాడు. అందుకని దేవుడు నోవహుతో మాట్లాడి ఒక ఓడను సిద్ధపరచమని చెప్పి, దానికి తగిన ప్రణాళిక, తగిన ఆలోచన, తగిన జ్ఞానం, సామర్థ్యం అన్నీ కూడా నోవహు కలగజేసి నోవహుని, నోవహు కుటుంబాన్ని కూడా ఆ జలప్రళయం నుండి దేవుడు తప్పించాడు. తప్పించడం కొరకు ప్రణాళిక వేశాడు, దాని ద్వారా తప్పించాడు. ఒక ఓడను సిద్ధపరిచి, ఆ ఓడలో మరి వీరిని సిద్ధపరిచి అక్కడ దానిలోకి పంపించి, ఇంకా ఆయన ఎవరెవరినైతే, ఏ జంతువులనైతే ఆ దినాన్ని రక్షించాలనుకున్నాడో వాటిని కూడా ఆ ఓడలోని చేర్చి ఆ జలప్రళయంలో దేవుడు కాపాడాడు. ఇప్పుడు నోవహు బ్రతికాడు, సర్వలోకం నాశనం అయిపోయింది. నోవహు కుటుంబం మాత్రం షేము, హాము, యాపతు వీళ్ళ సంతానంతో పాటుగా, కోడండ్రతో పాటుగా, భార్యతో పాటుగా రక్షించబడ్డాడు. భూమి మీద మరలా ఆ యొక్క నోవహు ద్వారా, వారి కుమారుల ద్వారా సంతానం అనేది మరలా ప్రారంభమైంది. దానిలోంచి మనం ఇలాగ వచ్చాం. మనం కూడా ఆ క్రమంలో జన్మించిన వారు. అందుకని ఇక్కడ కృప పొందిన వాడాయను ఎవరు? నోవహు. అది కృప అంటే అదనమాట. అంతా నాశనం అయిపోతున్నా దేవుడు నోవహుని నాశనం కానివ్వకుండా నోవహుని, నోవహు కుటుంబాన్ని తప్పించాడు. ఇదే కృప. అందుకని ఒక్క చిన్న ఉదాహరణ కొరకు ఆ విషయాలు తీయటం జరిగింది. అంటే కృప అంటే అనుగ్రహము, కటాక్షము, కనికరము, వాత్సల్యము, ఎన్ని కృపలకి వస్తూ ఉంటాయి. ఈ కృప చూపించాడు. కృప అనేటువంటిది ఇక్కడ మనకి చాలా ముఖ్యమైనది. అలాగే చూడండి, ఆదికాండం 19వ అధ్యాయం 19వ వచనంలో కూడా చూడండి. ఇదిగో నీ కటాక్షము 19:19 నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించడం వలన నీవు నా ఎళ్ళ కనపరిచిన నీ కృపను గణపరిచితివి. ఇది ఎవరికంటే, ఇలాగే ఇంకొక పట్టణం కూడా ఈ ఆదికాండము 17, 18, 19 వచనాల్లో, ముఖ్యంగా ఈ 19వ అధ్యాయంలో, ఆదికాండం 18వ అధ్యాయంలో కూడా ప్రస్తావించబడిన పట్టణం ఏంటంటే సొదొమ, గొమొర్రా అనే జంట నగరాలు అన్నమాట. హైదరాబాద్, సికింద్రాబాద్ లాగా 2 పట్టణాలు ఉండేవి అన్నమాట. చాలా పెద్ద పట్టణం. పాపులేషన్ అంటే ప్రజలు చాలా ఎక్కువ మంది ఉండేవారు. ఇంకా డెవలప్డ్ సివిలైజేషన్, నాగరికత కూడా చాలా ఎక్కువగా ఉంది అప్పట్లోనే. అందుకని ఒక పెద్ద 2 పట్టణాలు ఉన్నాయి, జంట నగరాలు, సొదొమ, గొమొర్రా అనేటువంటి. సమస్తమైన సౌకర్యాలు సమకూర్చుకున్నారు. అలాంటి పట్టణ ప్రజలలో లోతు అనేటువంటి ఆయన, అబ్రహాము సహోదరుడైనటువంటి లోతు కూడా నివసించాడు కుటుంబంతో పాటుగా. అప్పుడు ఆ సొదొమ, గొమొర్రా పట్టణాలు కూడా దేవుని దృష్టికి వాటి పాపము బహు ఘోరమైపోయింది. సొదొమ, గొమొర్రా అనే 2 పట్టణాల యొక్క పాపము కూడా దేవుని దృష్టికి బహు ఘోరమైపోయిన కారణాన ఇంకా ఆయన కూడా నిర్ణయం తీసుకున్నాడు, ఇంకా ఈ 2 పట్టణాలని నాశనం చేయాలి. ఈసారి అగ్నిని ప్రయోగించి, అగ్ని గంధకాలు కురిపించి ఆ 2 పట్టణాలని నాశనం చేయాలని దేవుడు నిర్ణయం తీసుకున్నాడు అక్కడ. అందుకని ఆ నిర్ణయం ప్రకారంగా ఆయన జరిపిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే, దేవుడు ఏ నిర్ణయం తీసుకున్నా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఆయన దేవుడు ఎలా అవుతాడు? అందుకని ఆయన నిర్ణయం కూడా ఇక్కడ సమంజసమే. కారణం ఏంటంటే, ఆ దేశంలో ఆ సొదొమ, గొమొర్రా పట్టణాల్లో ఉన్న ప్రజలు బహు ద్రోహంగా ఉన్నారు, బహు బలత్కారం జరుగుతూ ఉంది. దేవుని దృష్టికి వాటిని గురించిన మొర్ర, 2 పట్టణాలు చేస్తున్న అక్రమాలు, అన్యాయాల గురించిన మొర్ర, ప్రార్థన కూడా దేవుని దగ్గరికి వెళ్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి అన్యాయం చేయబడిన వారు, అన్యాయం అవుతున్నవారు, అన్యాయం చేయబడుతున్నవారు, అన్యాయం చేసేవారు, వీళ్ళందరూ ఉన్నారు. అక్కడ దోచబడుతున్న వారు ఉన్నారు, ఇంకా బలత్కారం చేయబడుతున్న వారు ఉన్నారు, కొట్టబడుతున్న వారు ఉన్నారు, చంపబడుతున్న వారు ఉన్నారు. ఇంకా అలాంటప్పుడు వాళ్ళు బాధలో చేసే ప్రార్థనలు, ఆక్రందనలు కూడా దేవుని దగ్గరికి వెళ్ళి, అందుకని దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఈ 2 పట్టణాలని కూడా నాశనం చేయాలని. అది ఆదికాండము మీరు చదివినటువంటి వాక్య భాగంలో ఈ 18వ అధ్యాయంలో మీరు చదివితే కనిపిస్తుంది. 18, 19 అధ్యాయాల్లో ఇంటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా వాక్యాన్ని కూడా చదవాలి. ఏ అంశాలు చెప్పారో అవి అప్పుడు మనకి గుర్తుండిపోతాయి. స్కూల్లో చెప్పినటువంటివి ఇంటికి వెళ్ళి చదివినటువంటి విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకుంటారు. నిన్న రిజల్ట్స్ వచ్చినాయి, మీకు తెలుసు కదా. ప్రార్థన చేయండి రిజల్ట్స్ కోసం అని. రిజల్ట్స్లో
చాలామంది మంచి మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళు అక్కడ టీచర్ చెప్పినటువంటి దాన్ని మరలా ఇంటికి వచ్చి చదివిన వారు జ్ఞాపకంలో ఉండిపోద్ది. వాళ్ళు మరలా ఎగ్జామ్లో రాయగలుగుతారు, పరీక్ష వచ్చినప్పుడు దాన్ని గుర్తుపెట్టుకొని రాయగలుగుతారు. ఇంకా టీచరు చెప్పిన తర్వాత దాన్ని వదిలిపెట్టేసి సరిగా వినకుండా ఆ ఇంటికి వచ్చిన పిదప హోంవర్క్ చేయకుండా ఉన్నవాళ్ళు తప్పనిసరిగా దాన్ని లాస్ అవుతూ ఉంటారు. అలాగే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా వింటూ ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వాక్య భాగాలు మరలా చదవాలి. చదివితే దాని మీద హోంవర్క్ చేయాలి, చెప్పిన వాక్యం మీద. అలా చేస్తే మీరు తప్పనిసరిగా దాన్ని లోపలికి మన హృదయంలో జ్ఞాపకం ఉంటుందన్నమాట. ఈ 18, 19 అధ్యాయాలు మీరు జాగ్రత్తగా చదివితే అక్కడ ఆ సొదొమ గొమొర్రా పట్టణ యొక్క ప్రజల పాపం ఘోరం అయిపోయింది. ఇప్పుడు ఆ పట్టణాన్ని అంతా దేవుడు అగ్నిగంధకాలు కురిపించి నాశనం చేయాలనుకున్నాడు. అలాంటి సమయంలో అబ్రహాం అనేటువంటి ఒక నీతిమంతుని ప్రార్థన దేవుడు ఆలకించి ఒక వ్యక్తికి కృప చూపిస్తున్నాడు. అతను ఎవరంటే లోతు అన్నమాట. ఈ లోతు మాత్రమే అక్కడ నీతిమంతుడిగా కనబడుతున్నాడు ఆ పట్టణంలో. ఇంకా అతని భార్య నీతిమంతురాలుగా గుర్తింపబడలేదు, ఆమె లోకాశలతో ఉండిపోయింది. ఇంకా లోతు కుమార్తెలు కూడా నాగరికతలో పడిపోయారు వాళ్ళు. అందుకని వారు కూడా లోతేమో నాకు పెండ్లి కాలేదు, మా అమ్మాయిలకి పురుషుడంటే తెలియదు అనుకుంటున్నారు. కానీ వీళ్ళేమో అలా లేరు, వాళ్ళు ఇంకొక విధంగా ఉన్నారు. వాళ్ళు అల్లుళ్ళు ఉన్నారని తర్వాత ఉన్నది, అంటే వాళ్ళు అడ్వాన్స్ అయిపోయారు. ఇలాంటి పరిస్థితి ఉన్నది అక్కడ. అందుకని లోతు కుటుంబంలో లోతు కుమార్తెలు కూడా అంత బాగున్నట్టు ఏం లేరు. సో లోతు భార్య కూడా లోకాశలతో నింపబడింది. అయినా దేవుడు ఏం చేశాడంటే లోతును ఒక్కడిని బయటకు రప్పించి కాపాడాలని ఉద్దేశించక లోతుతో పాటుగా లోతు భార్యని బిడ్డల్ని కూడా తప్పించడం అనేది దేవుని యొక్క కృప అన్నమాట. అందుకని దేవుడు ఆ పట్టణం నుంచి తప్పించి వేరే పట్టణానికి పారిపోమ్మని దేవదూతలను పంపించి అక్కడి నుంచి తప్పించాడు. ఆ విధంగా లోతు తప్పించబడ్డాడు, లోతు కుటుంబం తప్పించబడ్డది. ఎంతగా దేవుడు ప్రయత్నించినా, దేవదూతలు ప్రయత్నించినా, చెప్పిన మాట వినక లోకాశలతో నింపబడిన లోతు భార్య మాత్రం అక్కడ నిలిచిపోయింది. అంటే నిలిచిపోయిందంటే ఆమె ఒక శాపగ్రస్తమైనటువంటి స్థితిలో ఉండిపోయింది. ఇంక లోతు కుమార్తెలు లోతు బయటకు వచ్చారు. ఇది అక్కడ ఉన్నటువంటిది. ఇప్పుడు లోతు ఎడల దేవుడు కృప చూపించాడు. ఇంత నాశనంలో నుండి దేవుడు అతన్ని తప్పించాడు. ఇంత ఉగ్రతలో నుండి లోతుతో పాటుగా లోతు భార్య బిడ్డలను కూడా దేవుడు కాపాడాలని ఎన్నో ప్రయత్నం అక్కడ దేవదూతల ద్వారా చేయించాడు. అందుకని ఇక్కడ లోతు తప్పించబడుతూ ఉన్నాడు. నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది. 19వ వచనంలో, నా ప్రాణము రక్షించడం వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను గణపరిచేది. కృపను గణపరిచేది అంటే కృపను ఇంకా నువ్వు ఎక్కువ చేశావు, నీ దయను నువ్వు గణపరిచావు, నీ కటాక్షం నా మీదకు వచ్చింది అని ఆ లోతు చెప్తా ఉన్నటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. కృప అంటే అదన్నమాట. ఎంత నాశనములో నుండి దేవుడు లోతు కుటుంబాన్ని తప్పించాడు. ఇలాగ నాకు కృప అనేది అనేక సందర్భాల్లో వాడబడింది, అనేక విషయాల్లో. ఒకవేళ వాళ్ళు నీతిమంతులుగా లేకపోయినా కానీ దేవుడు కలగజేసుకొని కృపా కటాక్షము చూపించాడు. ఇంకా అబ్రహామీయుల కూడా దేవుడు కృప చూపించాడు. అది ఆదికాండం 24వ అధ్యాయంలో 27వ వచనం ఉంటుంది. అబ్రహామును నా యజమాని దేవుడైన యెహోవా స్తుతింపను గాక, ఆయన యజమానికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. అంటే కార్యము కొరకు ఏలియాజరు బయలుదేరి వెళ్ళాడు. అబ్రహాము నా పెద్దదాసుడైన ఏలియాజరు, ఆ కార్యం సఫలమైంది. అప్పుడు ఏమంటున్నాడంటే ఆయన, నా యజమానికి దేవుడు కృప చూపటం మానలేదు అంటున్నాడు. అంటే ఏ కార్యాలు జరగాలన్నా, మన జీవితంలో ముందుకు వెళ్తున్నా, మనం అనుకున్నటువంటి విషయాల్లో దేవుడు సహాయం మనం పొందుకుంటున్నప్పుడు అది కూడా దేవుని కృప అని గుర్తించాలి. అలాగున్న దేవుడు ఆ కార్యాలలో కూడా కృప చూపిస్తూ ఉన్నాడు. ఈ విధంగా కృప అనేది దేవుని యొక్క ఐశ్వర్యము అనాలి. దేవుని కటాక్షం, దేవుని కనికరం, దేవుని ప్రేమ, దేవుని మంచితనం, దేవుని వాత్సల్యత, ఇవన్నీ కృపలో భాగం అన్నమాట. అందుకని కృప అనేది ఒక పెద్ద బండాగారం లాంటిది, దాంట్లో ఇవన్నీ ఉన్నాయి. సో దేవుడు ఆ కృపను మన ఎడలు చూపిస్తున్నాడు. ఇప్పుడు మనతో తీతు పత్రికలో మాట్లాడుతుంది ఎవరంటే ఆ కృప. ఏ కృప? ఇన్ని రకాలుగా ఉన్నటువంటి అబ్రహామీయుల కృప చూపించినటువంటి ఉన్నటువంటి కృప, ఇంకా లోతును తప్పించినటువంటి కృప, నోవహును తప్పించినటువంటి, సమస్తము నాశనం అయిపోయిన నోవహు కుటుంబాన్ని తప్పించాడు దేవుడు.
ఇలాగ కృప కటాక్షం అనేది మన ఎడల దేవుడు చూపిస్తూ ఉన్నాడు. అందుకనే మనం ఇంకా నిర్మూలం కాకుండా ఉన్నాం. మనం ఎలా నిలిచున్నామంటే మనం ఆయన కృప వల్లనే. అందుకనే యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించడానికి కూడా కారణం ఆయన కృపధారనే. మనకి ఆయన మన పాపమంతా తీసుకొని సిలువలో వేలాడి నీకు నాకు విడుదల ఇచ్చాడంటే అది కృప తప్ప మన నీతిమంతులమని కాదు, మన మంచివారమని కాదు. ఇంకా రోమపత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది, శత్రువులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు. ఇదే కృప అంటే. మనం మంచిగా ఉన్నప్పుడు ఆయన ప్రేమించడం కాదు, మనం మారిపోయిన తర్వాత ప్రేమించడం కాదు, మారక ముందుగా పాపులమై ఉండగానే ఆయన క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అంటే అదేంటంటే కృప, భవిష్యత్ తరాల కొరకైన దేవుని కృప. సో ఈ కృప ఇప్పుడు ప్రత్యక్షమై మనతో మాట్లాడుతూ ఉంది. తీతు పత్రికలోకి మరలా వచ్చినట్టయితే కంటిన్యూ చేయండి. 11వ వచనం, సమస్త మనుషులకు కూడా రక్షణ కలిగించేది ఈ కృపే. రక్షణకరమైన కృప. కృప అనేది మనల్ని రక్షించుట కొరకు దేవుడు తన కృపను, తన తాలిమిని, తన జాలిని చూపిస్తూ ఉన్నాడు. రక్షణకరమైన కృప అనండి, రక్షించే కృప. ఆ కృప మనల్ని, మానవులందరినీ కూడా రక్షణలోకి తీసుకురావాలని ప్రతి వారి ఎడల కూడా దేవుడు కృపను చూపిస్తున్నాడు ఈ కడవర దినాల్లో. ఎందుకంటే ఈ కృపను మనం ఉపయోగించుకొని ఈ కృప ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ప్రభువుని తట్టు తిరిగి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని పవిత్రంగా పరిశుద్ధంగా జీవించి రేపు రాబోయేటువంటి ఆ ప్రత్యక్షతలో మన అందరం కూడా పాలుపంపులు పొందాలి. దేవుని ప్రత్యక్షతలోని ఆ కృప మన అందరి ఎలా చూపించబడుతుంది. ఇంకా లోకంలో ఎంతమంది ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాం, ఇన్ని పాపాలు జరుగుతూ ఉంటే, ఇన్ని అక్రమాలు జరుగుతూ ఉంటే, ఇన్ని అన్యాయాలు జరుగుతూ ఉంటే దేవుడు అన్నవాడు చూడకుండా ఉంటున్నాడా, ఆయన ఎందుకని కలగజేసుకోవట్లేదు. ఒక్కొక్కసారి మనకి చాలా బాధ కలుగుతూ ఉంటుంది. న్యాయం తీర్చవలసిన వాడు దేవుడే కదా, ఎందుకు తీర్చట్లేదు, ఎందుకు కలిగించుకోవట్లేదు అనిపిస్తుంది బాగా భక్తిగా ఉండి ఆలోచించే వాళ్ళకి. అయితే దేవుడు ఏం చూపిస్తానంటే కృపను చూపిస్తూ ఉన్నాడు. ఆయన కృప చూపించబడటం వల్ల ఈ లోకానికి ఇంకా తీర్పు వాయిదా వేయబడతాం. జరుగుతుంది, తీర్పు మాత్రం ఖాయంగా ఖచ్చితంగా జరుగుతుంది ప్రతి మనిషికి, మనుషులందరికీ. కానీ ఈలోపుగా వెంటనే జరగకపోవడానికి కారణం ఏంటంటే ఆ కృప అనేటువంటిది దేవుడు చూపిస్తూ ఉన్నాడు. అందుకని మనం కృపాకాలంలో ఉన్నాము. ఈ కృప మనందరినీ కూడా దేవుని వైపు మళ్ళమని మనల్ని బ్రతిమాలుతున్నట్టుగా పనిచేస్తూ ఉంది ఆ కృప. దేవుడు కొట్టాలంటే ఒక దెబ్బతో కొట్టేయచ్చు, సొదొమ గొమొర్రాలను కొట్టినట్టుగా. అలాగే లోతు దినాల్లో నాశనం చేసినట్టుగా, ఆ నోవహు దినాల్లో నాశనం చేసినట్టుగా చేయొచ్చు. కానీ ఇప్పుడు కృపాకాలం కనుక అంతకంటే ఘోరంగా ఉంది. ఇప్పుడు మీకు తెలుసో తెలీదో, లోతు దినాల్లో కంటే ఘోరంగా ఇప్పుడున్న లోకం ఉంది. అంతకంటే బాగున్నది అనుకునేరు కనుక. అలాగే నోవహు కాలంలో ఉన్న దౌర్జన్యానికంటే ఎక్కువగా ఉంది ఇప్పుడు. ఇప్పుడేమీ బాగుందని అనుకునేరు కనుక ప్రభుత్వాలు మొదలుకొని మనుషుల వరకు, చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు అలాగే ఉన్నారు, అంతకంటే ఘోరంగా ఉన్నారు. ఈ పాటికే లోకం నాశనం చేసేయాలి ఆయన, ఎందుకంటే ఆయన న్యాయకర్త కాబట్టి. కానీ ఎందుకు ఊరుకుంటున్నాడు, ఎందుకు సహించుకుంటున్నాడంటే ఇంకా కృపను చూపిస్తూ ఉన్నాడు. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. అర్థమైన వారందరూ బిగ్గరగా చెప్పాలి. ఇప్పుడు ఈ కృప ప్రత్యక్షమవుతోంది. మనుషులందరికీ రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనకి ఇలా చెప్తా ఉంది. ఏం చెప్తోంది? 12వ వచనం, మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి. 2 మాటలు ఇక్కడ ఉన్నాయి, భక్తిహీనత. అందుకని కృప ఉన్నది కదా అని చెప్పి మనం భక్తిహీనంగా ఉండమని కాదు. చాలామంది ఏంటంటే అంతా కృపేనండి అని ఏం చేసేసినా దేవుడు కృపగలవాడండి, దేవుడు మంచివాడండి అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ కృప మనల్ని ప్రత్యక్షమై ఒక మాట హెచ్చరిక చేస్తూ ఉంది, లేకపోతే రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడుతుంది కృప. కాబట్టి ఆ ప్రత్యక్షమే కృపయే మాట్లాడుతూ ఉంది. ఏ కృపను దేవుడు చూపిస్తున్నాడని చెప్తున్నాడో ఆ కృపే మాట్లాడుతూ ఉంది దేవునికి ప్రతినిధిగా ఉండి. ఏమని? మనము భక్తిహీనత. నెంబర్ 1 ఏంటంటే భక్తిహీనత. అంటే భక్తిని హీనదశలోకి లేకుండా పోవటం, భక్తిని పాడు చేసుకోవటం, ఇవన్నీ భక్తిహీనమైన విషయాలు అన్నమాట.
అందుకని భక్తిహీనత లేకుండా చాలా ప్రపంచంలో చాలా దేశాలు ఇప్పుడు భక్తిహీనంగా మారిపోయినాయి. ఒకప్పుడు చాలా భక్తిగా ఉండేవారు వారి పితరులు. ఇప్పుడు వచ్చేసరికి వారి కుమారులు అంతా నవనాగరికతలో కొట్టుకుపోతా ఇంకా తినటం, త్రాగటం, పార్టీలు, వీకెండ్ పార్టీలు, ఇలాగ రకరకాలైన వ్యసనాల్లో ఉండి దేవుని మందిరానికి రావటం మానేశారు. చాలా చోట్ల దేవుని సన్నిధిని అలక్ష్యం చేస్తూ ఉన్నారు. దైవ భయం లేకుండా జీవిస్తూ ఉన్నారు. అందుకని భక్తిహీనత లోకంలో చాలా ప్రబలిపోయింది. సో కాబట్టే ఇంకా ఉగ్రత కూడా, దేవుని యొక్క ప్రచండమైన కోపం కూడా దగ్గర అవుతా ఉంది. దేవుడు సొదొమ గొమొర్రాలకి కొరకు తీసుకున్నటువంటి అలాంటి చర్యలు, నోవహు కాలంలో తీసుకున్నటువంటి చర్యలు, ఓ ప్రక్కన కృప చూపిస్తేనే మరో ప్రక్క ఆయన పనిష్మెంట్ ఇచ్చాడు అప్పుడున్నటువంటి వారికి. అలాగనే ఇప్పుడు కూడా చేయటానికి ఇవన్నీ కూడా దేవుణ్ణి ఏం చేస్తానంటే తొందర పెడతా ఉన్నాయి ఇవి ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్న పరిస్థితులన్నీ కూడా. అందుకనే భక్తిహీనత చాలా చోట్ల ఉంది. ఇప్పుడు మనం కూడా భక్తిహీనంగా ఉండొద్దని ఈ కృప మనతో చెప్తా ఉంది. ఎలాగున్నా పర్వాలేదండి, ఏం చేసినా పర్వాలేదు, దేవుడు కృప గలవాడు అని అనుకోకుండా ఆ కృపే మాట్లాడుతుంది. ఇప్పుడు ఏమన్నా తెలుసా, భక్తిహీనతను విడిచిపెట్టాలి మనం. అంటే భక్తి అంటే ఏంటి? నీ బాల్య దినములేందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవటం. నీ బాల్యం నుండి కూడా నీ సృష్టికర్తను జ్ఞాపకం తెచ్చుకోమంటుంది. అంతేకాకుండా భక్తి అంటే కొర్నేలి గురించి రాయబడింది. అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలి భక్తిపరుడని రాయబడ్డది. భక్తిపరుడు ఏం చేసేవాడు? ఆయన ప్రార్థన చేసేవాడు ఎల్లప్పుడూ కూడా. అందుకని ఈ దినాన్ని చాలామంది భక్తిహీనత అంటే ప్రార్థన లేమి ఉన్నది. దేవునితో కాసేపు మాట్లాడదాం, దేవునితో మనం ముచ్చటిద్దాం అనే ఆశ, అలాంటి ఆలోచన, విశ్వాసం చాలామంది కొరవైపోతా ఉంది. ఈనాడు మనం అన్యుల గురించి కాదు, క్రైస్తవుల గురించి మాట్లాడుకుంటేనే చాలామంది క్రైస్తవులు ప్రార్థన లేని క్రైస్తవులు అయిపోయారు. ఉదయకాలం లేచి తెల్లవారుజామున లేచో లేకపోతే వారి సమయం దొరికినప్పుడో లేచి ప్రార్థన చేసేటువంటి క్రైస్తవులు చాలా తక్కువ ఉన్నారు. కొంతమంది నేను అడుగుతూ ఉంటాను, అమ్మాయి ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? ప్రార్థన చేస్తున్నామంటే ఒక పాస్టర్ గారు అమ్మాయి చెప్పింది చేయట్లేదని చెప్పింది. నిజమే చెప్పింది ఒక రకంగా, కానీ చేయట్లేదని చెప్పింది. ఎందుకు చేయట్లేదంటే, ఇప్పుడు ఉదయం చేస్తావా? అది చేయనండి. మరి రాత్రి చేస్తానండి. ఎంతసేపు చేస్తావా? 10 నిమిషాలు. అంటే దేవునితో గడపడానికి దేవుడు 24 గంటల సమయం ఇస్తే కొంచెం సమయం కూడా వ్యక్తిగత ప్రార్థనలో కేటాయించని క్రైస్తవులు చాలామంది ఉన్నారు. అందుకని వారి జీవితంలో ప్రార్థన లేదు. భక్తిహీనత అంటే అదే. భక్తిహీనత అంటే ప్రార్థన లేమి. యేసుప్రభువు వారు చెప్పారు, నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని రహస్యమందు చూచి నీ తండ్రికి నీవు ప్రార్థన చేయి. భక్తి గలవాడవైతే, భక్తిపరుడు అయితే అలాగ చేయాలి. ఇంకా దానియేలు భక్తిపరుడు, ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ముమ్మారు రోజుకి ప్రార్థన చేసేవాడు మోకాళ్ళలోని. భక్తిపరుల లక్షణాలు వేరేగా ఉన్నాయి. యోసేపు భక్తిపరుడు, ఆయన తన పవిత్ర జీవితాన్ని కాపాడుకున్నాడు. భక్తిపరులు అందరూ కూడా వేరేగా జీవించారు. అంటే వారి యొక్క జీవన విధానం వేరేగా ఉంది. వారు ప్రార్థనాపరులుగా ఉన్నారు. భక్తి అంటే అది. ఇలాగున భక్తి అనేది చాలా మందిలో కరువు అయిపోతా ఉంది. దినాన్ని భక్తిహీనతలో ఉంటున్నారు. మందిరానికి సరిగా రాకపోవటం అంటే వచ్చిన మీరే కాదు, మందిరానికి రాని వారి సంఖ్య క్రైస్తవులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏదో ఒక లైన్లోనో ఏదో ఒక చూసాం, ఈరోజు చాలా భక్తిపరులం అయిపోయినటువంటి ఒక ఫీలింగ్కి వచ్చేస్తూ ఉన్నారు. వాళ్ళు సమాజంగా కూడటానికి వారు సమయం ఇవ్వలేకపోతూ ఉన్నారు. ఇంకా సమాజంగా కూడటానికి కొంచెం కూడా ప్రయాణం చేయలేకపోతున్నారు. ఈ విధంగా భక్తిహీనత ఒక స్థాయిలో పెరిగిపోయింది ఇప్పుడు క్రైస్తవుల్లో. నేను మాట్లాడేది అన్యుల గురించి కాదు, వాళ్ళ గొడవ మనకు అనవసరం. వాళ్ళకి ఇంకా ఏమీ తెలియదు ఈ భక్తి విషయం. మరి తెలిసిన వాళ్ళ భక్తి ఏది? ప్రార్థనా జీవితం ఏది? ఇంకా కుటుంబ ప్రార్థన ఏది? కుటుంబంలో అందరూ క్రైస్తవులే, కుటుంబారాధన అనేది ఒక్క ఇంట్లో కూడా ఉండట్లేదు. ఎన్ని క్రైస్తవ కుటుంబాలుగా ఎలాగని చెప్తాం మనం? కుటుంబంలో 2-3 విశ్వాసులున్నా వారు కలుసుకుని, అయ్యో మనం కాసేపు ప్రార్థన చేద్దాం, 2 పాటలు పాడుకుందాం, వాక్యం ఈరోజు చెప్పిన వాక్యాన్ని ధ్యానించుకుందాం, మనం భక్తిహీనులుగా ఉండొద్దు అనే ఆశ, ఆకాంక్ష, కోరిక, తృష్ణ ఎంతమందికి ఉంది? అలాంటివి ఏమి ఉండట్లేదు. ఒకవేళ కూడుకున్నా, ఏదైనా కలుసుకున్నా ఆ మాటలు ఈ మాటలు చెప్పుకోవటం, ఇంక ఎవరి మటుగారే ఎవరి పనిలో వాళ్ళ నిమగ్నం అయిపోవటం. పని కూడా కాదు, ఎవరి యొక్క ఆనందంలో వాళ్ళకి ఏది ఆనందం అనిపిస్తే దానిలో మునిగిపోవటం, ఇలా జరుగుతూ ఉంది.
అందుకనే భక్తిహీనత చాలా ఎక్కువ స్థాయిలో ఉంది. మనం అనుకునే స్థాయి కంటే, ఊహించే స్థాయి కంటే భక్తిహీనత స్థాయి చాలా ఎక్కువగా ఉంది. ఈ కృప అందుకనే మాట్లాడుతూ ఉంది. ఏమని? మనము భక్తిహీనతను విడిచి భక్తిహీనమైన స్థితిగతులు మానేయాలి. మనం భక్తిహీనతంగా ఉండకూడదు. ప్రార్థన లేమి ఉండకూడదు. కుటుంబ ప్రార్థన లేకుండా ఉండకూడదు. సమాజంగా కూట మానకూడదు. వ్యర్థమైన వాటిలో మునిగిపోకూడదు. ఇవన్నీ భక్తిహీనమైనటువంటి స్థితికి తీసుకెళ్ళిపోతాయి. ఇప్పుడు దేవుని కృపే మనతో మాట్లాడుతుంది. కృపా కృప అనుకుంటూ భక్తిహీనంగా ఉండమని చెప్పట్లేదు. భక్తిహీనతను విడిచిపెట్టమని కృప చెబుతాం. భక్తిహీనతను, తర్వాత దురాశలు. ఇంకా లోకంలో కూడా మనల్ని ఆకర్షించేటంటే దురాశలు. దురాశలు అనేవి దేవుని బిడ్డల్ని ఎప్పుడూ ఆకర్షిస్తూ ఉంటాయి. ధనం మీద ధనాశ. ఇప్పుడు చాలామంది దేవుని బిడ్డలే కానీ ధనాశ పరులైపోయినందున వాళ్ళు విశ్వాసాన్ని కోల్పోయారని వాక్యం చెబుతుంది. అందరికంటే మనం తిన్నాం ఉంటున్నాం సరిపోతుందనేది కాకుండా ఇంకా ఎక్కువ అందరికంటే గొప్పవారుగా ఉండాలి, అందరికంటే నేను ఎక్కువ ధనం సంపాదించాలి, ఇలాంటి ఆశ మనుషుల్లో కలుగుతూ ఉంటుంది. ఇంకా మరి అందరికంటే పేరు తెచ్చుకోవాలి, గొప్పవాణిగా ఉండాలి, నేను గొప్పవాడు దానిగా ఉండాలి, ఏదో నాకు పేరు ఉండాలి. అందుకనే ఆదికాండం 11వ అధ్యాయంలో పెద్ద పట్టణాన్ని కట్టారంట. వాళ్ళ అవసరం ఉండి కాదు, పేరు తెచ్చుకోవాలని కట్టారంట వాళ్ళు. ఇలాగ లోకంలో చాలామంది పేరు అనే దురాశలో చిక్కునేటి కొంతమంది ఉన్నారు. వాళ్ళు పేరు కోసం లోక సంబంధమైన పేరు తెచ్చు, మంచి పేరు, దాని అంతా రానివ్వండి, కార్యాలు చేసుకుంటా వెళ్తే అది వేరే. కానీ కేవలం పేరు తెచ్చుకోవాలనే పని చేశారంట. అలా పని చేయటం కూడా నేరం. పేరు తెచ్చుకోవాలని పని చేయకూడదు. పని చేసుకుంటా వెళ్తే ఆ పేరు వెనకాల వస్తే మంచి పేరు మంచిదే, అది కోరుకోదగిందే. కానీ పేరు కోసం పని చేయకూడదు. కొన్నిసార్లు ఎవరైనా సరే ఆ పేరు వస్తుందని ఎదురుగా ఏదో చేయాలని చూస్తూ ఉంటారు. పేరు కోసం దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. అందుకనే ప్రభువారు ఏం చెప్పారంటే, అబ్బాయి నువ్వు అలాగని పొరపాట్లు చేస్తావేమో, కనుక నీ ధర్మం ఎవరికీ కనపడకుండా రహస్యంగా చెయ్యి, దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. అంతే తప్ప నువ్వు అందరికి కనపడాలని ఈ ధర్మం చేస్తున్నావు ఓహో అని చెప్పేసి బోర్లు ఊదించి అట్టహాసం చేసి ఇలాంటి పనులు చేయొద్దు అని చెప్పాడు ఆయన. ఎందుకంటే పేరు కోసం దానం ధర్మం చేయొద్దు అన్నాడు ఆయన. ప్రైజ్ గాడ్. సో ఈ విధమైనటువంటి దురాశలు, ఒకటి ధనాశ, పేరాశ, ఇంకా ఇదిగో పదవి సంపాదించాలనే ఆశ. చాలా సంఘాల్లో మీకు తెలిసేది లేదా, మన సంఘంలో అలాంటి అనుమతించబడలేదు. కానీ కొన్ని సంఘాల్లో అయితే ప్రెసిడెంట్ అని, ట్రెజరర్ అని ఇలాగా అక్కడ ఉంటాయి. వాటి కోసం వాళ్ళు పోటీలు పెట్టుకుంటారు, ఎన్నికలు చేసుకుంటారు, ఒకరి మీద ఒకరు దెబ్బలాడుకుంటూ ఉంటారు, కుతంత్రాలు చేసుకుంటూ ఉంటారు. ఇదేంటి? పదవీకాంక్ష. బయట లోకంలో ఉన్న పదవీకాంక్ష ఎలాగ ఉన్నది, వాడిని దింపేయాలని, వీడి దింపేయాలని, అవి లోక సంబంధంగా వాళ్ళు ఎలాగో పడతా ఉన్నారు. కానీ ఇప్పుడు సంఘముల్లో కూడా ఇలాంటి ఒక పదవి, నన్నే ముందు పెట్టాలి, నన్నే పైన పెట్టాలి, నాకే ఈ స్థానం ఇవ్వాలని. అందుకనే నేనేం చేస్తూ ఉంటానంటే, ఎవరైనా సరే ముందుకొచ్చి నేనే ఇది చేయాలంటే వాళ్ళని పక్కన పెట్టి ఇంకొకరికి ఇస్తూ ఉంటాం ఛాన్స్. ఎందుకంటే ఆ స్థితిని వారు తట్టుకోగలగాలి. మమ్మల్ని పక్కన పెట్టేశారు, మమ్మల్ని తీసేశారు అనే స్థితి నుండి వాళ్ళు బయట, దానికంటే వాళ్ళు ఏం చేయాలంటే ఆ యొక్క వాక్యంలో రాయబడినట్టు ఈ యొక్క ఏంటది భక్తిహీనత, రెండవది ఏం చూసాం అక్కడ దురాశ. ఆ దురాశ కూడా ఉండకూడదు. నేనే అన్నీ చేసేయాలి, నేనే ఈ దీనిలో ఉండాలి, ఇదంతా కూడా నేనే నిర్వహించాలనేటువంటి దానిలో కూడా ఉండకుండా ఉన్న నిమిత్తం ఒకరికి అప్పగించకుండా ఒకళ్ళ తర్వాత ఇంకొకరికి అప్పగిస్తూ ఉంటాం. కారణం ఏంటంటే వాళ్ళు మేము దీన్నే చేసేస్తున్నాం, మేమే గొప్ప అనే భావం, ఒకవేళ మేమే చేయాలి, మేము తప్ప ఇంకొకరు ఎవరో దాన్ని చేయకూడదు అనేటువంటి దానిలోకి వెళ్లకుండా అక్కడ కొంతసార్లు మార్పులు చేర్పులు చేస్తూ ఉండటం జరుగుతూ ఉంటుంది. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని బిడ్డలుగా ఎటువంటి దురాశలో కూడా పడకుండా ఉండటం అనేది మనం నేర్చుకోవాలి. దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. ఇది ఉంటేనే కానీ, ఇది జరిగితేనే. ఒక ఆవిడ నాతో మాట్లాడితే ఏముంటుందంటే, మాకు అస్తమానం పాట ఇచ్చేవారండి, మాకు ఎందుకని ఈ మధ్యన పాట ఇవ్వట్లేదు, నేనంటే మీకు కిట్టడం లేదు అన్నట్టుగా మాట్లాడింది. ఓకే, ఆవిడ భావం అలా ఉందన్నమాట. పాట ఇచ్చాం కనుక ఎప్పుడు ఆవిడకే పాట ఇచ్చేయాలి, ఆవిడ ఉద్దేశం అలాగుంది. అందుకని నువ్వే అస్తమానం ఎందుకు పాట పాడే, ఇంకొకళ్ళు ఎందుకు పాడకూడదు,
ప్రైజ్ గాడ్. నేనే ఆ పని చేయాలని ఎందుకు అనుకుంటా? ఇంకొకళ్ళ స్థానంలోకి ఎందుకు రావడానికి నువ్వు సహించుకోలేకపోతా ఉన్నావు? సో అందుకనే నీకు పాట ఒకసారి ఆపటం జరుగుతోంది. ఎందుకంటే నీవు ఏ విధమైన దురాశలు, ఇటు ఆత్మీయంగా కూడా ఏదో విధమైన దురాశలో చిక్కుపడిపోకుండా ఉండాలి. ప్రైజ్ గాడ్. లోక సంబంధమైన దురాశలతో పాటు సంఘములో కూడా దురాశలు కలిగేటువంటి ప్రమాదం ఉంది. అందుకని దేవుని బిడ్డలు ఏ విధమైన దురాశలో కూడా మనం చిక్కుకోకుండా ఉండాలి. హల్లెలూయా. ఈ కృప మనల్ని బ్రతిమాలుతా ఉంది. మీరు ఒకవేళ కృప అనుకుంటూ దురాశలో చిక్కుబడిపోయినా, ఒకవేళ కృప అనుకుంటూ భక్తిహీనతలోకి వెళ్ళిపోయినా, మీరు ఆ కృపను పాడు చేసుకునే ప్రమాదం ఉంది. అందుకని కృపే బ్రతిమాలుతా ఉంది. భక్తిహీనంగా ఉండద్దు. ఇహలోక సంబంధమైన దురాశలను విడిచిపెట్టండి. మనం తింటాం, వస్త్రాలు ధరించుకోవటం, ఓ చిన్న స్థితి మనం కలిగి ఉంటే చాలు అనేటువంటి ఆ సంతృప్తి గల స్థితిని దేవుని పిల్లలు కలిగి ఉండాలి. ఏవో గొప్ప గొప్ప స్థాయికి వెళ్ళిపోవాలి, గొప్ప గొప్ప ఉన్నత స్థితికి వెళ్ళిపోవాలనేటువంటి కోరికల నుండి మనం ఒక సామాన్యమైన స్థితిలో కూడా ఉండటం అలవర్చుకోవాలి. ప్రైజ్ గాడ్. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి ఇలా ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మనం ఎందుకు చేయాలండి? ఇవన్నీ మనం ఎందుకు అలా ఉండాలంటే ఒక మంచి మాట ఇక్కడ ఉంది, శుభప్రదమైన నిరీక్షణ. ఏంటి శుభప్రదమైన నిరీక్షణ అంటున్నాడు? ఆ క్రింద వచనంలో చెప్తా ఉన్నాడు. అనగా అమ్మా మహాదేవుడు యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. అది మన నిరీక్షణ. ఏంటంటే యేసు ప్రభు మహిమతో రాబోచున్నాడు. అందరూ చెప్పండి. అది మన శుభప్రదమైన నిరీక్షణ. మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఆయన వస్తాడు, నన్ను తీసుకువెళ్తాడు, ఆ మహిమగల దేశంలోనికి నన్ను తీసుకెళ్తాడు. మహిమతో ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. ఇప్పుడు ఇంతవరకు నేను ఆయన్ని స్వయంగా చూడలేదు, స్వయంగా కలుసుకోలేదు. చాలామందికి ఆ భాగ్యం లేదు. మనకి విశ్వాసం ఉంచి ఆయన్ని మీద మనం వెళ్తా ఉన్నాం. కానీ దేవుడు తన మహిమలో ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆ మహిమలో ప్రత్యక్షం అయినప్పుడు మన మీద కూడా మహిమ, మన మీద అంటే ఎవరైతే ఇలాగున ఉన్నారో ఆ కృపను ఉపయోగించుకొని దురాశలో చిక్కోకుండా, భక్తిహీనతలో పడకుండా భక్తిని కొనసాగిస్తూ ఉన్నారో, ఈ లోక దురాశలను చాలించుకుంటూ భక్తిగా బ్రతుకుతూ ఉన్నారో వాళ్ళ కోసం ఆ మహిమ యందు ప్రత్యక్షత పరచబడిన యేసు ప్రభువారు తన మహిమను కూడా వారి మీద ప్రసరింప చేయబోతూ ఉన్నాడు. ఆ మహిమలో మనం పైకి ఎత్తబడి మేఘాల మీద కొనుపోబడే గడియలు రాబోతూ ఉన్నాయి. భూమికి సొదొమ గొమొర్రాలకు తీర్పు తీర్చినట్టుగా, ఇంకా నోవహు కాలంలో ప్రపంచానికి తీర్పు తీర్చినట్టుగా ఆయన తీర్పులు కూడా జరిగించబోతూ ఉన్నాడు. ఇది మనము ఈ శుభప్రదమైన నిరీక్షణ కలిగి, ప్రైజ్ గాడ్, అది నిరీక్షణ. ఈ నిరీక్షణ ఎవరైతే భక్తిహీనంగా ఉండరో, ఎవరైతే లోకాశల్లో చిక్కుకొనరో వారికి చాలా శుభప్రదమైనటువంటిది ఇది. అంటే వాళ్ళకి మేలు కలిగించేది, వారికి ఉపకారం కలిగించేది, వారికి మంచి జరిగించేది. అలాంటి నిరీక్షణ ఇది, ఈ శుభప్రదమైన నిరీక్షణ. అది దాని కొరకు మనందరం కూడా ఏం చేయమంటున్నాడు? చదవండి. ఆ నిరీక్షణ కలిగి అది ఆయన ప్రత్యక్షత, ఆయన ప్రత్యక్షం కాబోతూ ఉన్నాడు. దేవుడు ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆ ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు, అది మనం ఎదురు చూడాలి. ఒక బస్సు కోసం మనం వెయిట్ చేస్తూ ఉంటాం, అది వస్తుందని. అంతకంటే ముఖ్యంగా మన ప్రభు రాబోతున్నాడు. ఆ ప్రభు వచ్చి మనల్ని తీసుకెళ్ళబోతున్నాడు. మహిమను మనం చూడబోతున్నాం. అందుకని ఆ ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలంట. మనందరం కూడా ఆహ్వానించాలి, ప్రభువా ఎప్పుడు వస్తావయ్యా, నువ్వు ఎప్పుడు నీ రాక కోసం కనిపెడుతున్నామయ్యా, ఎప్పుడు ఈ భూమికి తీర్పు తీరుస్తావు, ఎప్పుడు నీ ప్రజలైన మాకు విడుదల ఇస్తారు, ఎప్పుడు మాకు నీ సమీపానికి తీసుకెళ్తావు, ఈ బంధకాల నుండి, ఈ సమస్యల నుండి మమ్మల్ని ఎప్పుడు విడుదల చేస్తావు. ఒక్కసారి నువ్వు పైకి ఎత్తబడితే, ఆ మహిమలో ప్రత్యక్షతలో నువ్వు ఉంటే, ఇక్కడ ఈ లోక బాధలు నిన్నేమీ కూడా ముట్టలేవన్నమాట.
ప్రైజ్ గాడ్. ఆ ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి మనందరం. అది ఎంతో శుభప్రదమైనది ప్రియులరా. శుభప్రదమైన నిరీక్షణ కొరకు మనం ఆ కనిపెట్టుచు ఆ ప్రభు రాకడ కొరకు ఆశతో అపేక్షించుచు, అంటే కోరిక కలిగి, ఆ మంచి కోరిక, తీవ్రమైన కోరిక కలిగి, దేనికోసం? ఆ మహిమ ప్రత్యక్షత కొరకు మనం ఎలా బ్రతకాలి కూడా చెప్తా ఉన్నాడు అక్కడ. చదవండి. ఈ లోకంలో స్వస్థ బుద్ధి, గమనించండి. నెంబర్ 1 ఏంటంటే స్వస్థ బుద్ధితో బ్రతకాలి. ఈ లోకంలో మనిషి బుద్ధిని పాడు చేసేవి చాలా ఉంది. మీకు ఏదైనా తోటలో అవ్వమ్మ గారి యొక్క బుద్ధి చాలా బాగుండేది, కానీ ఆ బుద్ధి పాడైపోయింది. దేవుడు తినవద్దని దాన్ని తినివేసింది. ఆ తర్వాత ఆదాము కూడా భార్య మాట విని తినివేసి వాళ్ళిద్దరూ దేవుని మాటను అతిక్రమించిన సంగతి మనందరికీ కోటాను కోట్ల సార్లు వింటా ఉన్నాం. కాబట్టి మనిషిని బుద్ధి పక్కదారి పట్టేస్తా ఉంది. అందుకని బుద్ధి స్వస్థత కలిగి ఉండాలి. మన బుద్ధి ఎప్పుడైనా మారిపోవచ్చు. అందుకనే ఒక సామెత ఏమంటారంటే, నీ బుద్ధి బుధవారం వరకు ఉంటే బూర్లుండి పెడతానన్నాడు. అంటే స్టాండర్డ్గా ఉండదు మనిషి బుద్ధి. ఏం చేస్తుంది? మారిపోతా ఉంది రోజు రోజుకి. ఈ దినాన్ని వాక్యం విన్న తర్వాత అమ్మో నేను ఇంకా లోకాశలను విడిచిపెట్టాలనిపిస్తూ ఉంటుంది. కాసేపటికి మళ్ళీ బుద్ధి ఏం చేస్తుంది? ఇంకొక ఆశ చూసినప్పుడు అటువైపు లాగబడతా ఉంటుంది. అప్పుడు బుద్ధిని పోగొట్టుకుంటే ప్రమాదం ఉంది. ఇతరులు ప్రభావితం చేస్తూ ఉంటారు, ఎన్నో ఆకర్షిస్తూ ఉంటాయి. ఈ లోకంలో అందాలు, ఆనందాలు మన బుద్ధిని పాడు చేస్తూ ఉంటాయి. లోకాశలు మనల్ని తన వైపు బలంగా లాక్కుంటూ ఉంటాయి. అందుకనే మనం బుద్ధి పోగొట్టుకోకుండా ఉండాలి. స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి, ఆరోగ్యం పొందిన బుద్ధి అని. అనారోగ్యమైన బుద్ధి ఏం చేస్తుంది? అనారోగ్యకరమైన శరీరం ఏదో ఇబ్బందులు గురి చేస్తూ ఉంటుంది. అలాగే అనారోగ్యకరమైనటువంటి బుద్ధి కూడా ఏం చేస్తుందంటే పక్కదారి పట్టిస్తూ ఉంటుంది. అది స్వస్థ బుద్ధి. అందుకనే మంచి బుద్ధి కలిగి ఉండాలి. పనిలోకి వెళ్ళినా, ఎక్కడున్నా, ఇంటి వద్ద ఉన్నా, బంధువులు ఎద్దున్నా ఈ బుద్ధిలో మార్పు రాకుండా ఉండాలి. ఈ బుద్ధి పాడైపోకూడదు. ఈ బుద్ధి పక్కదారి పట్టకూడదు. ఏ విషయంలో కూడా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడానికి ఈ బుద్ధి వెళ్ళకూడదు. అందుకనే ఈ బుద్ధి స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి కలిగి ఉండాలి. అలాగే మందిరంలోకి వస్తున్న మీలో కూడా ఈ బుద్ధి విషయంలో దుష్టుడు ఏం చేస్తాడంటే పక్కదారి పట్టించడానికి చూస్తూ ఉంటాడు. మనం బయట వాళ్ళ గురించి మాట్లాడుకోవట్లేదు. సంఘంలోనే నువ్వెంత భక్తిగా ప్రార్థనలో ఉండాలనుకుంటావు, కానీ దుష్టుడు ఎవరో ఒకళ్ళ ద్వారా అవ్వమ్మని శోధించినట్టుగా నిన్ను కూడా శోధిస్తూ ఉంటాడు. అప్పుడు మన బుద్ధి పక్కకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. సో అందుకని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కృప మాట్లాడుతోంది, స్వస్థ బుద్ధితోనూ. ఆ మంచి బుద్ధిని అన్నాడు కూడా డోంట్ లూజ్. చదువుకున్నవారు, మీరు చదువుకానికి వెళ్తున్నవారు, ఎవరొకళ్ళు మిమ్మల్ని వెంటాడవచ్చు. ప్రపంచం అలా ఉంది. బుద్ధిని ఎప్పుడు కూడా పోగొట్టుకోకుండా చూసుకోవాలి, స్వస్థ బుద్ధితోనూ. తర్వాత నీతి, ఇది ఇంకా చాలా ఇంపార్టెంట్. దేవుని నమ్మినటువంటి బిడ్డలు నీతిగా బ్రతకడం అనేది ఆ కృప మనల్ని కోరుతా ఉంది. కృప ఇంతవరకు చేసినటువంటి దోషాలను, అతిక్రమాలని క్షమిస్తూ ఇప్పుడు ఏముంటుందంటే నీతిగా బ్రతకమని చెప్తా ఉంది. ఓకే, ఇంతవరకు నీవు చేసిన వాటిని కృప ద్వారా నేను క్షమిస్తున్నాను, ఆ కృపను బట్టి నిన్ను కనికరిస్తున్నాను. కానీ ఇప్పటి నుంచి నువ్వు ఎలా ఉండాలి? నీతిగానే బ్రతకాలి. నీతిని అమ్ముకోకూడదు అన్నమాట. నీతి తప్పకూడదు. ఆ నీతి అనేది చాలా అవసరం. నీతి తప్పితే బ్రతకడం చాలా ఈజీ. ఇక్కడ నీతి తప్పితే డబ్బు సంపాదించడం కానీ, ఇంకా ఏమన్నా కార్యాలు మోసాలు చేస్తే ఇంకా కాస్త ఏదో సంపాదించడం కానీ చాలా ఈజీ. కానీ నీతిగా బ్రతకడం అనేది చాలా కష్టతరంగా ఉంటుంది ఈ లోకంలో, ముఖ్యంగా మన చుట్టూ ఉన్న ప్రపంచంలో. కానీ వాక్యం మనకేం చెప్తుందంటే నీతిగానే బ్రతకమంటుంది. ఆర్థిక విషయాల్లో నీతిగా, ఇచ్చిపుచ్చుకునే విషయంలో నీతిగా, ఇంకా మనుషులతో మనం సంభాషించే విషయంలో, మనుషుల ఎలా ఉన్నటువంటి బంధాల్లో, మానవ బంధాలలో కూడా నీతి తప్పి వెళ్ళకూడదు. నీతిగానే. ఇంకా ఏదైనా మనకి కలిసి వస్తుందంటే నీతి దాటి వెళ్ళిపోనకు వీల్లేదు, లంచం తీసుకోనకు వీల్లేదు. ఇవన్నీ అనవసరమైన వడ్డీ వ్యాపారంలో చిక్కున్నాడు. ఎవరు? అక్రమంగా వసూలు చేసేవాడు ఎవరు? జక్కయ్య. కానీ ఇప్పుడు నీతిగా నడుచుకోవాలని నిర్ణయం తీసుకొని ఏం చేశాడు ఆయన? అక్రమమైనటువంటి దాన్ని ఎవరెవరికి ఇవ్వాలో చాలా చాలా రెట్లేసి ఇచ్చేసాడు ఆయన. ఈ విధంగా ఒక మంచి తీర్మానం తీసుకున్నాడు ఆయన. అందుకని నీతిగా బ్రతకడం కూడా కృప మనకి బోధిస్తూ ఉంది. నీతిగా బ్రతకాలి. ప్రభు రాకడ కొరకు, ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలంటే నీతిగా బ్రతకాలి ఖచ్చితంగా.
నీతి తప్పడం అనేది కుదరదు ఏ విషయంలో కూడా. తర్వాత భక్తితోనూ, ఇది చాలా ఇంపార్టెంట్. భక్తి అంటే ఉదయకాలం నేను మీతో మాట్లాడాను, అలా ఇప్పుడు కూడా కొర్నేలి భక్తిపరుడు. భక్తిపరుడు అంటే ఏం చేస్తున్నాడు? ఆయన ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు, తన ఇంటి వారిని అందరినీ కూడా దేవుల్లో భయభక్తుల్లో నడిపిస్తున్నాడు. ఇంకా తను సంపాదించిందంతా తనదే అనుకోకుండా ఎంతో కొంత ధర్మం చేస్తూ ఉన్నాడు, ధర్మగుణం కూడా ఉంది. అందుకని ఈ వాక్యం ఏం చెప్తుంది? భక్తి ఉండాలి. అక్కడ చూడండి, భక్తితో బ్రతకాలి. భక్తి నేర్చుకోవాలి, మనం భక్తిని అలవర్చుకోవాలి, భక్తిగా బ్రతకాలి. భక్తిగా బ్రతకడం అనేది దేవుని పిల్లలు తప్పనిసరిగా భక్తితోటే బ్రతకమని చెప్తుంది. భక్తి అంటే ప్రార్థన, భక్తి అంటే వాక్యం చదవటంలో ఆ భక్తిలో ఒక భాగం. భక్తి దేవుని ఆజ్ఞను అనుసరించడం భక్తిలో ఒక భాగం. ఒక ధనవంతుడు వచ్చాడు, మార్కు సువార్త 10వ అధ్యాయంలో అన్ని ఆజ్ఞలన్నీ పాటిస్తూ ఉన్నాడు అతను. అంటే భక్తిగా ఉన్నాడు, అందుకనే యేసు ప్రభువు అతన్ని ప్రేమించాడు. సో దేవుని ఆజ్ఞలన్నీ గైకోవాలి. భక్తిగా ఉన్న వారికే ఆజ్ఞలు పాటిస్తారు, లేకపోతే వాక్యాన్ని పక్కన పాటిస్తూ ఉంటారు. ఇవన్నీ భక్తిలో భాగములు. భక్తితో పాటు భయం కూడా కలిగి ఉండాలి. సునేమి పట్టణస్థురాలైనటువంటి గనురాల గురించి మనం చదువుతాం 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో 8వ వచనం నుంచి. ఆ గనురాలు చాలా భక్తి కలదు, అందుకని దైవజనుని యెడల ఆమె చాలా భయభక్తులతో ప్రవర్తించింది. అక్కడ ఉన్నటువంటి ఎలీషా గారు ఆ భక్తిగల దైవజనుడిని గ్రహించి ఆయన్ని పిలవటం, ఆతిథ్యం ఇవ్వటం, సకల మర్యాదలు చేయటం ఆమె చేసింది. అందుకని ఇంత శ్రద్ధాభక్తులు కలిగి ఉంది ఈమె. ఈ సునేమీరాలు ఇంత శ్రద్ధాభక్తులు చూపిస్తుంది. అందుకని భక్తి ఏంటంటే శ్రద్ధగా ఉండటం, భక్తిగా ఉండటం, భక్తిలో శ్రద్ధ కనపరచటం. అలాగే దైవజనుల కూడా చక్కగా వ్యవహరించడం, సనుక్కోవటం, ఇవన్నీ దైవజనులను సనుక్కోవటం, చాటు మాటలను తిట్టుకోవటం, ఇలాంటివి ఉంటాయి చూసారా? ఇవన్నీ భక్తిహీనమైనవి, ఇవి భక్తిగల కార్యాలు కాదు. అందుకని దేవుని పిల్లలు ఎప్పుడూ కూడా సనుగుడు అనేది లేకుండా ఉండాలి. చాటు మాటలు మాట్లాడుకునే విధానం ఉండకూడదు. ఎవరో కావిడంటది, పాస్టమ్ గారు నడుస్తున్నారా ఎల్లకాలంగా అంటున్నట్టు మాట్లాడుతుంది. అంటే నడవకూడదు ఆవిడ ఉద్దేశం. చూడండి, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఆవిడికి ఒంట్లో బాగోకపోతే ఆవిడికి ఇష్టంగా ఉన్నట్టుంది. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు సంఘంలోనే, బయట వాళ్ళ గురించి కాదు మనం. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఆవిడ నిజంగా దైవ సేవకురాలు ఎంత ప్రయాసపడ్డదే. 40 దినాల్లో మా కోసం కంటే సంఘం అంతటి కోసం ఏడ్చి అనేక మార్లు ఉపవాసం ఉన్నదాన్ని. 1 కాదు 2 కాదు, చాలా ఎక్కువ సార్. ఒక రకంగా చెప్పాలంటే ఆవిడ మోకాళ్ళ మీద ఉండి మోకాళ్ళు అరిగిపోయినాయి ఆవిడ. ఇంకా ఇలాంటి ఉపవాసాలే కాకుండా ఇంకా ఆవిడ ప్రయాస, వచ్చిన వాళ్ళందరికీ అతిథి మర్యాదలు చేయటం, వండటం, పొద్దున్నే లేచినట్టుగానే ఉండేది ఆవిడ. వంట చేయటం, వచ్చిన అతిథులంటే ఎవరిని విసుక్కోకుండా. చాలామంది స్త్రీలు ఎవరైనా ఒక అతిథి వచ్చారంటే విసుక్కుంటారు, ఎంతో భారం, కష్టమైపోయింది, నేను చేయలేకపోతున్నాను అంటారు. అలాంటిది ఎన్నడూ కూడా నేను చేయలేకపోతున్నాననే మాట పాస్టమ్ గారు మాట్లాడలేదు ఎప్పటివరకు. 10 మంది, 50 మంది, 30 మంది వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళందరికీ ఎవరో ఒకరు సహాయం తీసుకుని వండి పెట్టాం. చేసి అరిగిపోయింది ఆవిడ. దైవ సేవకుడు అంటే అలా ఉంటారు. ప్రార్థనలు చేసి కష్టపడి టైంకి నిద్రలేక, టైంకి సరైన ఆహారం లేక, మీరు టైం అవగానే తినడానికి మీకు ఆస్కారం ఉంది. అదే పనిలో ఉన్న వాళ్ళకి అట్ట పనిలో పడిపోతూ ఉంటారు. ఈ దేవుని పనిలో ఉన్న వారికి ఆ దేవుని పనిలో ఉండి టైంకి తినకపోవటం, ఈ విస్తారమైన ఈ భారంతో కూడిన ఈ పని, వీటిలో నలిగిపోతూ ఉన్నప్పుడు అలాంటి దైవ సేవకుల కొరకు గుర్తించి వారి కొరకు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. 2, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. అలా చేసింది సునేమి గనురాలు. వారు భక్తిగల దైవజనుడిని గుర్తించి ఏం చేసింది? ఒక గది కట్టించింది, ఒక మంచం ఏర్పాటు చేసింది. అవన్నీ మీరు 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో చదువుకుంటూ ఉంటాయి. ఇంకా దీపస్తంభం ఏర్పాటు చేసింది, అప్పుడు ఎలక్ట్రిసిటీ లేదు కనుక. ఇంకా ఒక బల్ల ఏర్పాటు చేసింది. షీ డిడ్ సో మెనీ థింగ్స్. నాట్ ఓన్లీ దట్, అవి మాత్రమే కాదు, ఇంకా ఏం చేసిందంటే ఆమె రోజు భోజన పదార్థాలు సిద్ధపరిచి మంచి అతిథి సత్కార్యం ఇచ్చేది. మా దగ్గరికి దైవజనులు ఒక ఆయన వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, మేము ప్లాన్ చేసుకున్నాం, నేను
మా పాస్టర్ గారు అంతా ప్లాన్ చేసి మంచి ఫుడ్ ఇవ్వాలి. దాదాపు వాళ్ళ ఒక 30 మంది వచ్చారు. వాళ్ళు ఆ టీం అంతటికి మంచి ఆహారం ఇవ్వాలని అనుకున్నాం, ప్లాన్ చేసుకున్నాం. రాత్రి అంతా ఆలోచించి వాళ్ళు ఉండే 3 రోజులు ఏమి ఆహారం ఇవ్వాలి, ఆ టీం అంతటికి, పాస్టర్ గారికి ఏమి ఇవ్వాలి అని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని అన్నీ తెచ్చుకొని దైవజనులకు ఆతిథ్యం ఇచ్చాం. 30 మందికి దైవజనులతో పాటు. ఆయన వెళ్ళేటప్పుడు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, ఐ నెవర్ ఈట్ సచ్ ఏ టేస్టీ ఫుడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ వచ్చి చాలా కాలం అయింది, కానీ నేను ఆంధ్రప్రదేశ్ వచ్చి ఇంత రుచికరమైన ఆహారం ఎప్పుడూ తినలేదన్నాడు ఆయన. చూడండి, ఎందుకంటే దైవజనుడు ఆయన. పెళ్లి సంబంధానికి అతిథులుగా ఏం రాలేదు, కానీ దేవుని పెండ్లి కొరకు మనల్ని సిద్ధపరచడానికి వచ్చారు వారు అని వారి కొరకు ఎన్నో ప్రయత్నాలు మనం ఎంత చేయగలం అనేది చేశాం. అక్కడ షూనేమీరాలు కూడా అలాగే చేస్తూ ఉంది. ఆమె ఆ దైవజనుడి కొరకు ఎంత చేయగలిగిందో అంతా చేసింది. ఇదంతా ఏమిటంటే భక్తిలో భాగం. అందుకని మనం భక్తిగా బ్రతకాలి. భక్తిగా బ్రతకడం అంటే కొన్నిసార్లు దైవ సేవకులను విమర్శించేవాళ్ళు, దైవ సేవకుల్ని సనుక్కునేవాళ్ళు, తిరుగుబాటు చేసేవాళ్ళు చాలామంది బైబిల్లో మోషే కాలంలో మనం చూస్తూ ఉన్నాం. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఉంటారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా మరి ప్రభువు యొక్క ప్రత్యక్షత కొరకు సిద్ధపరచబడాలంటే ఆ కృప ప్రత్యక్షమే ఏం చెప్తుందంటే, మీరు అలా ఉండకుండా భక్తిగా బ్రతకాలి సుమా. దేవునికి స్తోత్రం. గట్టిగా నీతిగా బ్రతకాలి. ఇది మనకి బోధించుచున్నది. ఇది కృపే మనకి బోధిస్తుంది. సో కృప ద్వారా దేవుడు మనకి కనికరాన్ని చూపిస్తున్నాడు, ప్రేమ చూపిస్తున్నాడు. మన గతాన్ని మర్చిపోతున్నాడు ఆయన. నేను నీ అతిక్రమాల్ని తుడిచివేయుచున్నాను, నీ గతంలో చేసిన తప్పుదలన్నీ కూడా నేను తుడిచివేస్తున్నాను, నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి నేను క్షమిస్తున్నాను. బట్ ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే, ఎలా బ్రతకాలి? ఎంతో నీతిగా బ్రతకాలి, ఎంతో భక్తితో బ్రతకాలి, ఇంకా భక్తిహీనతను విడిచిపెట్టాలి, లోక దురాశల్ని విడిచిపెట్టాలి, శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉండాలి. ఏంటా శుభప్రదమైన నిరీక్షణ? నా ప్రభు వస్తాడు, నన్ను తీసుకువెళ్తాడు. హీ విల్ టేక్ మీ దేర్. నన్ను అక్కడ తీసుకెళ్తాడు. ఆ మహిమలో ఆయన చూస్తాను, ఆ మహిమలోకంలో నేను ఉంటాను. ఈ లోకంలో ఉన్న కష్టాలు, ఈ లోకంలో ఉన్నటువంటి ఇవన్నీ శాశ్వతమైనవి కాదు. శాశ్వతమైనది నాకు అక్కడ దొరకబోతుంది, నాకు దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు అనే శుభప్రదమైన నిరీక్షణ లేకపోతే మనం ఈ భక్తిని చేయలేమండి. ఈ భక్తిని చేయాలంటే ఆ నిరీక్షణ మనలో చాలా బలంగా పనిచేయాలి. ఆ ప్రభు రాకడ కొరకు ఆ ఆశతో, అపేక్షతో కనిపెట్టాలి. అలాగ మనం సిద్ధపడితే ప్రభు శరీరం తీసుకొని, ఇంకా ప్రభు రక్తం తీసుకొని కూడా మనం బలపరచబడతాం. దేవునికి స్తోత్రం. అందుకని ఆదిమ సంఘం ఎలా సిద్ధపడింది అది చెప్పి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యములు 2:42. అపోస్తుల కార్యములు 2:42 ఏముంది చూడండి త్వరగా. అదిగో ఆదిమ సంఘం ఈ యొక్క భక్తిహీనతలో పడిపోకుండా, ఇప్పుడు చెప్పినటువంటి ఈ దురాశల్లో చిక్కుకోకుండా ఎంతో భక్తిగాను నీతిగాను బ్రతకడం కొరకు వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? అపోస్తుల బోధలో ఉన్నారు. అంటే అపోస్తుల బోధ అంటే ఏదో బోధ వింటాం, ఏదో ప్రసంగం వింటాం కాదు. అపోస్తులు అనగా దేవుడు పంపినవారు, రాజీ పడకుండా సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు బోధించేవాళ్ళు. వాళ్ళని అపోస్తులు అన్నారు. అపోస్తులు ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు. అలాంటి బోధ ఉంది, అపోస్తుల బోధ. ఈ అపోస్తుల బోధ ఈ దినాన్ని చాలా చోట్ల గట్టిగా ఖండించి బుద్ధి చెప్పే బోధ తగ్గిపోయింది. ఎక్కువ వాగ్దానాలు చెప్తున్నారు, ఎక్కువ ఆశీర్వాదాలు చెప్తున్నారు. అవి వద్దని కాదు, కానీ ఖండన చాలా ముఖ్యమైన అవసరం. ఎందుకంటే లోకము ఎంతో పడిపోయింది, చెడిపోయింది. దాంతోపాటు సంఘాన్ని కూడా లాక్కుపోతా ఉంది. సంఘం కూడా అటు బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నారు. సో అందుకని ఏం చేయాలంటే సరైన బోధ కావాలి. యేసు ప్రభువారు ఆయన జాలితో బోధించేటప్పుడు కొంచెం ప్రజల్ని బాధలో ఉండి అలా బోధించాడు. గద్దించవలసినప్పుడు గద్దించాడు, ఖండించవలసినప్పుడు ఖండించాడు. అలాగున దేవుని వాక్యం అందివ్వబడాలి దినాన్ని. కేవలం వాగ్దానాలు, ఆశీర్వాదాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతే మరి ఆ ప్రత్యక్షత కొరకు ఎలా సిద్ధపరచబడతారు? అందుకని అపోస్తుల బోధ కావాలి. దేవునికి స్తోత్రం. అపోస్తుల బోధ అంటే మనల్ని గద్దిస్తుంది, గుచ్చినట్టుగా ఉంటుంది. అలాంటి బోధ కావాలి. అలాంటి బోధలోనూ సహవాసంలోనూ ఒంటరిగా ఉండి ఏదో మనం కంచెన ప్రార్థన చేసుకుంటే సరిపోదు. సమాజంగా కూడాలి. సమాజంగా కూడి దేవుని వాక్యము సన్నిధి మనం అనుభవించాలి. అప్పుడు ఆ సహవాసం ద్వారా మనం ఏమవుతాం అంటే వెలిగించబడతాం.
బొగ్గులో ఉన్న వాళ్ళు కూడా 4 బొగ్గుల మధ్య పడితే, నిప్పుల మధ్య పడితే ఆ బొగ్గులు కూడా అంటుకుంటాయి. అందుకని సమాజంగా ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే సహవాసంగా కూడి దేవునితో గడపడం ద్వారా మిగిలిన వారు కూడా దిద్దపడతారు, సరిచేయబడతారు. అందుకని అపోస్తల సహవాసం అక్కడ మామూలు సహవాసం కాదు. ఏదో కాసేపు నవ్వుకొని కాసేపు ప్రార్థన చేసుకొని పర్లేదురా అని వెళ్ళిపోయే సహవాసాలు చాలా ఉన్నాయి. అలాంటి కాదు, అపోస్తల సహవాసం. హల్లెలూయా. గద్దించి బుద్ధి చెప్పే సహవాసం. తర్వాత రొట్టె విరుచుట కూడా ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా విరిచేస్తున్నారు. ఇది కూడా నేను వైజాగ్ ప్రాంతం వెళ్ళినప్పుడు అక్కడ జరిగేది ఏంటంటే సంస్కారం. ఒక పాస్టమ్ గారు చెప్తుంది, అంతా 5 నిమిషాల్లో పావు గంటలో అయిపోవాలండి అంతా అంటున్నారు. అదేంటి మరి ప్రార్థన సిద్ధపాటు ఏమి ఉండదా అంటే, అదంతే ముందు సిద్ధపడతారు, వాళ్ళు ఇష్టం అండి మనం ఇచ్చేటువంటి అన్నట్టుగా చెప్తాం. అందుకని రొట్టె విరిచే కార్యక్రమంలో కూడా ఇంత చాలా చోట్ల దిద్దుబాటు చేయటానికి ఒప్పుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా వద్దన్న చేతులు పడేసి వెళ్ళిపోతున్నారు. కొన్ని చోట్ల ఏదో ఒక ఆచారంగా ఒక పలహారం మాదిరే మార్చేసినటువంటి సంఘాలు ఉన్నాయి దినాన్ని. అందుకని రొట్టె విరటం కూడా ఎవరు కూడా అయోగ్యంగా తీసుకోకూడదు. ఎవరైనా అయోగ్యంగా ప్రభు శరీరం తిని అయోగ్యంగా ప్రభు రక్తం త్రాగితే వాడు ఏమవుతాడు? అపరాధి అవుతాడు. అందుకని చాలామంది ఇప్పటికి కూడా ప్రభు శరీరం తినాలన్నా ప్రభు రక్తం త్రాగాలన్నా భయపడే భక్తులు ఉన్నారు. కొంతమంది భయపడి మానేయటం ఒకటే కాదు, దిద్దుబాటు చేసుకుని ప్రభు శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందాలి. అది కూడా చేయాలి. అందుకనే రొట్టె విరుచుట్లో ఉండాలి, ప్రార్థన చేయట్లో కూడా ఉండాలి. రొట్టె విరవటం కూడా మానకూడదు సుమా. మేము తేడాగా ఉన్నామండి, భయపడుతున్నామండి, మానేస్తామండి అంటే మరి ఆశీర్వాదంలో దీంట్లో పాలు పంపులు, ఆశీర్వాద పాత్రలో పాలు పంపులు లేకుండా పోతూ ఉంటాయి. ఆశీర్వాద పాత్రలో కూడా పాలు పంపులు పొందాలి. ఆశీర్వాద పాత్రలో పాలు పంపులు పొందినప్పుడు నీవు ఆశీర్వదింపబడిన పాత్రలో పాలిభాగస్తురాలు అవుతావు. రొట్టె విరుచుటి యందు. తర్వాత ప్రార్థన చేయటి యందు. అంటే సింగిల్ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, అలాగే కుటుంబ ప్రార్థనతో పాటు సంఘంతో కలిసి ప్రార్థన చేయాలి. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఇప్పటికి ఆల్రెడీ చూడండి, ఈ గత రాత్రి కొన్ని బిబిలికల్ ప్రవచనాలు నెరవేర్పులోకి వచ్చేస్తూ ఉన్నాయి. అదేమిటంటే యుద్ధాలు ఇజ్రాయెల్ దేశం మీద. ఆ చిన్న భూభాగం అది, మన ఆంధ్రప్రదేశ్ అంత కూడా ఉండదు, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలంత ఉంటుంది. అది చాలా బలమైన దేశంగా ఉన్నది. కారణం ఏంటంటే దేవుడు దాన్ని ఎన్నుకున్న కారణాన. ఇప్పుడు ఆ దేశం మీదకి ఇరాక్ దాడి చేసింది. ఇదంతా ఏమవుతుందంటే ప్రపంచ యుద్ధానికి దగ్గర అవుతోంది, ప్రభు రాకడికి దగ్గర అవుతోంది. ఇదేలో హిడెన్ దాచబడిన సంగతులు ఉన్నాయి. కాబట్టి మీరు చాలా మనం ఇవన్నీ గమనించి ఉండాలి. కొంచెం ఆలస్యం అవ్వటానికి కారణం అదేనే. ఆ వార్తలు ఏం జరుగుతుంది, ఈ దేవుని ప్రజలకి ప్రభు రాకడికి దీనికి సంబంధం ఉందని నేను వాటి గురించి కొంత వింటా ఉన్నాను. అది కొంచెం లేట్ అయింది. సో నేను లేవటం 3:30 లేచాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో ప్రపంచం అంతా కూడా దేవుని రాకడ దినం కొరకు అన్ని ప్రిపేర్ అయ్యి జరిగిపోతున్నాయి వాటి అంతటా. ఇప్పుడు మనం సిద్ధపరచబడాలి. సో దేవుని ప్రియులుగా సహవాసంతో అందరూ కలిసి ప్రార్థన చేయాలి. రాబోతున్నటువంటి విపత్కర పరిస్థితులు, ప్రభు రాకడకు మనం సిద్ధపడాలి, మన కుటుంబాలు సిద్ధపడాలి. అంతేకాకుండా దేశము ఈ ఎలక్షన్స్లో దేవునికి అనుకూలమైన ప్రభుత్వం రావాలి. చాలా చోట్ల క్రైస్తవుల్ని హింసిస్తున్నారు, దేవుని నమ్మిన వాళ్ళని, పాస్టర్లను జైల్లో పెడతా ఉన్నారు, ఇంకా బాప్తిస్మాలు ఇవ్వకుండా అడ్డుపడతా ఉన్నారు. ఇలాంటి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. వీటిని ఎదుర్కోవటానికి ఒక మంచి ప్రభుత్వం దేవుడు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇవ్వాలి. ఎందుకంటే ప్రతివారు స్వేచ్ఛగా వారు నమ్మిన విశ్వాసాన్ని కొనసాగించుకోవాలి, ప్రకటించుకోవాలి. అలాంటి లౌకిక దేశంగా దేవుడు మనకి ఈ దేశాన్ని ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఆ వ్యవస్థను పాడు చేసే పనులు జరుగుతూ ఉన్నాయి. అందుకనే మనందరం కలిసి ప్రార్థన చేయాలి. ప్రైజ్ గాడ్. సో సంఘం ప్రార్థించేదిగా ఉండాలి. ఒక్కరు మాత్రమే కాకుండా సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తే పేతురు సంఖ్యలు విడిపోయినవి. సంఘం అంతా సంఘ ప్రార్థన లాంటి బలమైంది. అందుకని వ్యక్తిగత ప్రార్థన, కుటుంబారాధన, ఇప్పుడు సంఘ ప్రార్థన, సంఘంతో కలిసి ప్రార్థన చేయాలి. ఇలాగ మనం ఎదుగుతూ ప్రభు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ సిద్ధపడితే మనమంతా కూడా సరైన మార్గంలో వెళ్తున్నట్టు, లేకపోతే దేవుడిచ్చిన కృపను పాడు చేసుకున్నట్టు అన్నమాట. అందుకని ఆ కృపే మనతో మాట్లాడుతుంది. ఆ కృపను నిరర్ధకం చేసుకోకుండా మనందరూ ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. దేవుడు ఈ వాక్యం మన ఇంట్లో దీవించునుగాక.